హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. సుజాత ఇండియన్ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు రెసిపీ మటన్ అండి. ఈరోజు సండే స్పెషల్గా మా వారు మటన్ తీసుకొచ్చారనమాట. కానీ వాస్తవానికి ఆదివారం నాడు మటన్ తినకూడదండి. మన పూర్వీకులు అయితే ఇప్పటికి కూడా చెప్తున్నారు. కానీ ఇప్పుడు జనరేషను వినరు కదండి. అదే అలవాటైపోయింది అట్లా. కానీ ఆదివారం నాడు నాన్ వెజ్ ఏం తినకుండా సూర్యారాధన చేస్తే చాలా మంచిదండి. సూర్యునికి కనీసం స్నానం చేసి అర్ఘ్యం ఇచ్చేసి ఆయన స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిదండి. ఈరోజు సూర్యాష్టకం కానీ లేదా ఆదిత్య హృదయం కానీ సూర్యదేవునికి సంబంధించి చాలా ఉంటాయి కదండి స్తోత్రాలు. అవి పారాయణ చేస్తే చాలా మంచిదండి. ఆదిత్య హృదయం అయితే చాలా మంచిది. మనం సూర్య నమస్కారాలు చేస్తాం కదా, 12 అవి పేర్లతోటి, స్వామి పేర్లతోటి, సూర్యుని పేర్లతోటి నమస్కారాలు చేస్తూ 12 ఆసనాలు వేస్తాం కదా, అవి చేస్తే చాలా మంచిదండి. ఆదిత్య హృదయం అయితే చాలా ఇంపార్టెంట్ అండి. గ్రహరాజు సూర్యుడు కదండి. మనలో ఏ గ్రహమైనా మనల్ని పీడించేటప్పుడు అలా ఈ సూర్యారాధన చేస్తే చాలా మంచిదండి. ప్రస్తుతానికి నేనైతే మటన్ కర్రీ చేస్తున్నాను. ఆనియన్స్ అవి పచ్చిమిర్చిలు కట్ చేసి పెట్టారు, పోపు చేసుకోవడమే అండి. ఆయిల్ వేసుకున్నానండి. మటన్ అంటే ఎవరి ఆహారపు అలవాట్లు వారికి ఉంటాయి కదండి. ఎవరిని మనం అనకూడదండి. మనం తినంత మాత్రాన తినే వాళ్ళని అనకూడదు. వారిని కూడా గౌరవించాలి కదండి. ఆనియన్స్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఫ్రెష్గా చేసి పెట్టుకున్నాము. పసుపు వేసుకున్నానండి. మటన్ కర్రీలో పోపుకి మసాలా ఐటమ్స్ వేసుకోవచ్చండి, బాగానే ఉంటుంది. దాల్చిన చెక్క అవన్నీ ఉంటాయి కదండి, లవంగాలు అవన్నీ కొంచెం పోపు వేసుకోవచ్చు. మటన్ వేసుకుంటున్నానండి. ఇది కేజీ మటన్ అండి. అంతే అండి, కలిపి కొద్దిసేపు మూత పెట్టుకోవాలి. ఈరోజు మాత్రం ఎర్రటి కారం తెప్పించానండి. ఎందుకంటే రోజు పాత కారం కదా, బాగుండదు, మటన్ కర్రీ టేస్ట్ పోతుంది అని ఎర్రకారం తెప్పించిన అనమాట. మూతకు బదులుగా ఒక ప్లేట్లో వాటర్ పోసుకొని పెట్టుకున్నానండి. ఇది వచ్చేసి సిమ్ మీద పెట్టినండి. తర్వాత ఏంటంటే ఈ వాటర్ వేడెక్కుతాయి కదా, మనము ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిసేపు కలిపి ఉంచిన తర్వాత మటను ఈ వేడి వాటర్ పోస్తే బాగుంటుందండి, తొందరగా ఉడికిపోతుంది అనమాట. వాటర్ అట్టాగా పోస్తాం కదా ఎసరికి బదులుగా ఈ వేడి వాటర్ పోస్తే చాలా బాగుంటుందండి. మళ్ళీ పైన మూతలో వాటర్ పోసి పెట్టడం వల్ల ఏమవుతుందంటే కూర నెమ్మదిగా స్లోగా ఉడికిపోతుంది అనమాట. టేస్ట్ కూడా బాగా వస్తుంది. సిమ్ మీద ఉంటుంది. హై ఫ్లేమ్లో కంటే సిమ్ మీద చాలా బెటర్ అండి ఏ కర్రీస్ అయినా. చూడండి, సిమ్ మీద పెట్టేసరికి స్లోగా కుక్ అవుతుందండి. చాలా టైం పడుతుంది కానీ టేస్ట్ బాగా వస్తుందండి ఇలా పెట్టేస్తే. పూర్వకాలంలో కూడా వాళ్ళు మా పెద్దవాళ్ళు ఇలా చేశారనమాట, స్లోగా వండేవాళ్ళు. కానీ మా నానమ్మ తాత కాలంలో అయితే ఎక్కువ మేము నాన్ వెజ్ తినేవాళ్ళం కాదండి. మా తాతగారు అయితే చాలా నిష్టగా ఉండేవాళ్ళు అనమాట. మా తాత మా నానమ్మ స్నానం చేయకుండా, దీపారాధన చేయకుండా ఏం తినేవాళ్ళు కాదు. ఎక్కువగా వెజిటేరియన్ అనమాట వాళ్ళు, వెజిటేరియను. మా తాత అయితే ఆయన రామభక్తుడు అండి. ఖాళీ టైం దొరికిందంటే రామ కీర్తనలు చదువుకునేవారు. గురు పౌర్ణమి రోజున గురు పూజోత్సవం పూజ చేసేవాళ్ళు మా నాన్నమ్మ తాత. అదే అలవాటు మాకు వచ్చిందండి. మా ఇంట్లో నేనైతే పాటిస్తానండి. నేను రీసెంట్గా మా గురుగారు విజయశర్మ గారి దగ్గర ఆన్లైన్లో
జ్యోతిషం నేర్చుకున్నానండి. బేసిక్స్ వస్తాయి, బేసిక్స్ వరకు నేర్చుకున్నాను. మటన్ ఉడికిపోయిందండి. ఉప్పు కారం వేసేసుకోవాలి. ఎర్రకారం తెప్పించానని చెప్పాను కదండి, ప్యాకెట్ అండి. ఇది ప్రముఖ కంపెనీది. పేర్లు చెప్పకూడదు కదండి, అందుకే చెప్తలేను అనమాట. సరిపోతుందండి. ఎక్కువ కారం ఇప్పుడు తింటలేరు కదండి. కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్ సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో ఇవి వేడి చేసి పెట్టుకున్నాం కదండి వాటరు, పైన ప్లేట్ పెడితే వేడెక్కింది కదా, అవి పోసేసుకోవాలి. వేడి వాటర్ కదండి, తొందరగా ఉడికిపోతుంది అన్నమాట కూర, అంటే మటన్. అంతే అండి. కాసేపు సిమ్ మీద ఉడికించుకుంటాను. కూర దగ్గర పడింది కదండి. ఇప్పుడు మసాలా వేసుకోవాలండి. ఇది గరం మసాలా అండి. దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, కొంచెం 2-3 మిరియాలు, సాజీరా తక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మటన్లో ఎక్కువ సాజీరా వేసుకోకూడదు. చికెన్లో వేసుకుంటే గ్రేవీలాగా వస్తుంది, అంటే అది కారాన్ని చంపేస్తుందండి, గసగసాలు అది. అన్నీ వేసిన మసాలాలు అండి. ఇది కొంచెం జాజికాయ కూడా, జాపత్రి, బండపువ్వు అంటాం కదా అది, తర్వాత బిర్యానీ ఆకు ఒకటి, ఇవన్నీ వేసి మసాలా తయారు చేసి పెట్టుకున్నాండి. అది ఇప్పుడు వేసుకున్నాను. ఉడికిపోయిందండి మటను. రైస్లోకి ఈ మాత్రం గ్రేవీ ఉండాలండి. కొద్దిసేపు సిమ్ మీద ఉంచేసి దింపేసుకోవడమే, ఎందుకంటే మసాలా వేయంగా ఎమ్మటగా బంద్ చేయకూడదు అనమాట. కొద్దిసేపు ఉంటే అంత మసాలా పట్టేస్తుంది. అంతే అండి.